13 నుంచి 17 వరకు అయితే స్టార్ట్ కాబోతున్నాయి. అండ్ ఎవరైతే సర్పంచ్ బరిలో నిలుస్తున్నారో గ్రామాలలో విచ్చలవిడంగా డబ్బులను పెట్టి ఓటర్లను ప్రలోభ పెట్టి కొనాలని చూసేవాడి కొరకే ఏంటి అంటే ఇది పదవి కాదు, అప్పుల భూమి కద్దురు చొక్క వెనుక కన్నిటి గాథలకు ఉన్న రాజకీయాల మోయితో యువత అప్పుల బాలైనడు కూడా ఉన్నాడు. యువత ఎప్పుడైతే నువ్వు ముందుకు పోవాలని చూస్తున్నావో డబ్బు లేక మద్యం లేక నువ్వు ఓటుకు పంచకుండా వెలిసినప్పుడే నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ముందుకైతే వెళ్ళగలుగుతావు. ప్రజలకు కావాల్సింది మద్దతు. నీ ద్వారా నువ్వు ఎంత చేయగలుగుతావు అనేది కావాలి. నీ దగ్గర ఎంత డబ్బును అనేది కాదు. 10 లక్షలు పెట్టినా కూడా గెలవని సందర్భాలు ఉన్నాయి. రాష్ట్రాలకు సంబంధించి కేంద్రాలకు సంబంధించి గ్రామ పంచాయతీ నిధులు ఎక్కడి నుంచి వస్తుంది నీకు తెలియాలి కదా. నువ్వు 20 లక్షలు ఖర్చు పెడుతున్నావు అంటే ఫైనాన్స్ కమిషన్ల ద్వారా వస్తున్నాయి, నీకు గ్రాంట్ల రూపంలో వస్తున్నాయి. ఓవరాల్గా ఒక రాష్ట్రం యొక్క ఆదాయం ఎంత ఉంటుందో అందులో 15% నిధులు గ్రామాలకు మంజూరవుతున్నాయి. అండ్ ఇవి ఏ విధంగా వస్తున్నాయి? స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ విధంగా గ్రామాలకు మళ్లింపై గ్రామాలకు నిధులు వచ్చినప్పుడు ఎవడైనా తెలియకలోడు ఉంటే అలా రాజకీయంగా వాడు పనులు చేసుకుంటూ వాళ్ళ లబ్ధి పొందుతుండు. ఇది గ్రామాలకు సంబంధించి సంపాదించుకునే మార్గాలు వాడు పోటీ చేస్తాడు. ఓటర్ ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ఓటు నమ్ముకుంటున్నావు నువ్వు ప్రశ్నించే హక్కునే కోల్పోతున్నావు కదా. అండ్ ఈ 2025లో జరిగే సర్పంచ్ ఎన్నికలలో ఎవడైతే నిలబడుతున్నారో వాళ్ళందరి బట్టలు ఇప్పాలనే చూస్తున్నారు ప్రజలు. ఏంటంటే గతంలో చెయ్యక గతంలో పనులు కాక ఎవడైతే అలసిపోయి ఉన్నాడో ప్రతిదీ కూడా సమాధానం చెప్తాడు. 1, 2, 3 టర్న్లు ఏలుకుంటా పోతే చూసుకుంటూ లేడు కదా.